వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు మనం చిన్న శిశువు పాఠం చెప్పుకుందాం. చిన్ని శిశువు ఎన్నడు చూడమ్మ ఇటువంటి శిశువు. తోయపు గుర్రాల తోడ దూగేటి శిరసు చింతకాయల వంటి జడల గములు తోడ మ్రోయిచున్న కనకపు మువ్వల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్న శిశువు ఎన్నడు చూడమ్మ ఇటువంటి శిశువు. ముద్దుల వేల తోడ ముర్రవంక ఉంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అద్దపు జక్కుల తోడ అప్పలప్పలని అంత గద్దించే యశోద మేను కౌగలించు శిశువు. చిన్న శిశువు ఎన్నడు చూడమ్మ ఇటువంటి శిశువు. బలుపైన పొట్ట మీద పాలచారల తోడ నులివేడి వెన్నదిన్న నోరి తోడ జలగి నేడేది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. చిన్న శిశువు ఎన్నడు చూడమ్మ ఇటువంటి శిశువు. సారాంశం చెప్పుకుందాం. అన్నమయ్య భక్తి భావంతో చిన్నకృష్ణుడు బాల్యచేష్టలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. అమ్మలారా, ఇలాంటి చిన్న శిశువు ముందెన్నడూ చూడలేదు. ఈ శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు. తన జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. తన లేత పాదాలకు ఉన్న ఉంగరాలు గజ్జెలు ఉన్న మువ్వలు గల్ గల్ మని మోగుతున్నాయి. అలా ముద్దులొలికే శిశువు తల్లి యశోదను విడవకుండా అట్టి పెట్టుకొని తిరుగుతున్నాడు. ముల్లోకాలను ఏలే కృష్ణుడు తన తల్లిని ఎలా అట్టి పెట్టుకొని తిరుగుతున్నాడు అని అన్నమయ్య భక్తితో వివరించాడు. చిన్న కృష్ణుని మృదువైన చేతి వేలు మొద్దులొస్తున్నాయి. ఆ శిశువు చేతి వేళ్లకు మెరిసే ఉంగరాలున్నాయి. అతని చెక్కిళ్ళు అద్దం వల్లే మెరుస్తున్నాయి. చిన్న తండ్రి అనగానే చిన్నకృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా చిన్నకృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద కట్టిన పాలచారులు కనిపిస్తున్నాయి. నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. అలాంటి చిన్న శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఈ లోకాలన్నిటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించాడు. దీని యొక్క సారాంశం ఇది. చిన్నకృష్ణుడు వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు, ఈ లోకాన్ని మొత్తాన్ని కాపాడుతున్నాడని భక్తితో అన్నమయ్య చెప్పిన సారాంశం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.